హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నక్కల శ్రీనివాసరావు గారు, నక్కల నాగరాజు గారి గిత్తల షెడ్ వీడియో అయితే చేస్తున్నామండి మనం ఈరోజు ఈ షెడ్లో ఏ సైజు ఏ విభాగం గిత్తలు ఉన్నాయి, ఇక్కడ కొత్తగా కొనుగోలు చేసినటువంటి గిత్తలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ గిత్తలను కూడా కడప జిల్లా నుంచి కొన్నటువంటి గిత్తలు అయితే ఈ షెడ్లో ఉన్నాయి. కొత్తగా కొన్నారు సీనియర్ విభాగపు గిత్తలు. అలాగే ఇక్కడ ఈ షెడ్లో ఏమేమి గిత్తలు ఉన్నాయో ఏమేమి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఏ వీడియో చేయాలో ఏం కథ అనేది మీరు కూడా చెప్తే నేను ఆ వీడియో అనేది చేస్తాను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేనైతే వీడియోలు కొన్ని చేయలేకపోతున్నాను. మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో నేను కువైట్ వెళ్ళలో ప్రతి ఒక్క వీడియో చేస్తాను. ముందుగా నక్కల శ్రీనివాసరావు గారితో చిన్న పరిచయం చేసుకుందాం. బాబాయ్ నమస్తే. బాబాయ్ బాగున్నారా? బాబాయ్ బాబాయ్ గుంటూరు జిల్లా గుంటూరు మండలం జొన్నలగడ్డ గ్రామం. ఈ ఊరిలో ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఇక్కడ ఎద్దులను అయితే ఇది చేస్తున్నారు బాబాయ్ గారు. ఈ ఊరిలో మంచి గిత్తలను అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంతవరకు కొన్ని గిత్తలు అయితే ఎక్కడ ప్రదర్శన జరగలేదు. అలాగే సీనియర్ విభాగంలో కొన్నటువంటి గిత్తలు, మంచి పేరు తెచ్చుకున్నటువంటి గిత్తలు కూడా బాబాయ్ దగ్గర ఉన్నాయి. వేరే దగ్గర పందెమాడి బాబాయ్ వాళ్ళు కొత్తగా కొన్నారు ఆ గిత్తల్ని. బాబాయ్ ఈ గిత్త ఏ విభాగంలో ఉంది బాబాయ్? జతపల్లలో ఉంది. ఎక్కడ ఇంతవరకు పందెం అయితే ఆడింది లేదు. వీటి పందెంలో వీటి పనితనం ఎలా ఉంటుంది బాబాయ్? బ్యాటర్లు వేసినప్పుడు బాగుంటది. మంచి లోడి గిత్తలు రెండు. ఈ గిత్త ముందుంటది, ఆ గిత్త బాగా ముందుంటుందా బాబాయ్? ఇదే ముందుంటది. మంచి పనితనం కానీ దీని ఓర్పు నేర్పు కానీ బాగుంటాయి గిత్తలకి, బాగుంటది. నెక్స్ట్ ఆ గిత్త దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. రాబాయ్ అబ్బో, ఇది మంచి పౌరుషంగాను కొద్దిగా కోపంగాను ఉన్నటువంటి గిత్త ఫ్రెండ్స్. ఇది ఈ రెండు కలిసి జతపల్లలో ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ గిత్తలు జతపల్లలో ఆడుతున్నాయంట. ఇంతవరకు ఎక్కడా దించలేదు, దించాలంటున్నారు. ఒకవేళ కొత్తగా దించడం అయితే దించుతారు. ఒకవేళ రేపు 2 పళ్ళల్లో దించినా, పత్తిపాలలో కానీ, ఒకవేళ రేపు 16వ తారీఖు జరుగుతున్న పందెంలో కానీ వీలైతే దించుతాము, లేదంటే లేదని అంటున్నారు బాబాయ్ గారు. బాబాయ్ ఈడు కూడా మంచి రోషగాడు ఉన్నట్టున్నాడు గిత్త. రోషగాడు బాబాయ్ గారు చాలా వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఈ వయసులో ఈ గిత్తలతో పాటు పరిగెత్తుతున్నాడంట బ్యాటలలో. గిత్తలతో పాటు పరిగెత్తుతా వీడియోలు తీస్తున్నాడంట బాబాయ్ గారు. బాబాయ్ గారిని కూడా చాలా ఓపిక సహనంతో మనకు అన్నిటినీ వివరిస్తున్నారు బాబాయ్ గారు. నెక్స్ట్ ఈ గిత్తల షెడ్లో ఇప్పుడు 2 పళ్ళ విభాగం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 6 పళ్ళు, ఒక గిత్త కేటగిరీకి దిగవలసిన గిత్త, అలాగే సీనియర్ విభాగపు గిత్త ఉందంట. ఈ గిత్తలు కూడా మనందరికీ తెలిసినటువంటి గిత్తలు ఉన్నాయి ఇక్కడ. అందరూ అబ్బాయి ఈ దగ్గరికి 6 పళ్ళు ఈ దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఈ గిత్త 4 పళ్ళల్లో ఆడి మంచిగా ప్రదర్శన, ఒక్కటే పందెం ఆడింది గిత్త. బాబాయ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు 6 పళ్ళల్లో ఉంది. రేపు పత్తిపాడు పందానికి 6 పళ్ళల్లో దిగుతాయని బాబాయ్ గారు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా కన్ఫామ్గా బాబాయ్ కన్ఫామ్గా 6 పళ్ళల్లో పత్తిపాడులో దించుతున్నారు కదా ఈ గిత్తల్ని. ఈ గిత్తలకి ఇక్కడ నామకరణం అయితే ఈ 6 పళ్ళల్లో ఉన్నటువంటి 2 పళ్ళల్లో ఉన్నటువంటి గిత్త, అలాగే కేటగిరీలో దిగవలసిన గిత్తలకైతే పేర్లు అయితే లేదు. సీనియర్ గిత్తలకైతే పేర్లు ఉన్నాయి. ఆ గిత్తల పేర్లు మీకు అందరికీ తెలుసు. ఆ గిత్తలను చూసిన తర్వాత మీరు ఆ గిత్తల పేర్లు మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాబాయ్ ఈ గిత్త మంచి పనితనం ఉన్నటువంటి గిత్త అని చాలా ఉంది. మంచి లోడ్ అయిన గిత్తేనా? లోడ్. ఇప్పుడు ఈ గిత్తను ఎక్కడైనా ఇప్పుడు బేటలో ఎక్కడైనా కట్టారా? కట్టలేదు కదా. ఇది ఫ్రెండ్స్, ఈ గిత్తల షెడ్లో 6 పళ్ళల్లో ఉన్నటువంటి ఈ గిత్తలు ఇంతవరకు ఎక్కడైతే ఈ గిత్తలు కట్టలేదు. నెక్స్ట్ పత్తిపాడు పందానికి 6 పళ్ళల్లో కడతామని శ్రీనివాసరావు బాబాయ్ గారు చెప్తున్నారు. అలాగే ఇక్కడ కేటగిరీలో దిగుతున్నటువంటి గిత్త అయితే ఉంది. ఆ గిత్తను కూడా బాబాయ్ ద్వారా పరిచయం చేసుకుందాం. తిరిగిటా డ్రామా తిరుగు. ఈ గిత్త ప్రజెంట్లీ కేటగిరీలో దిగాలంటున్నారు ఫ్రెండ్స్. ఈ గిత్త పనితనము చాలా బాగుంటుంది. మా ఇంటి లక్ష్మీదేవి అని కూడా చెప్తున్నారు బాబాయ్ గారు. ఫుల్ లోడ్లో వస్తుంది ఈ గిత్త.
ఎక్కడి ఎంత లోడైనా లాగుతుంది అంటున్నారు బేటాలలో. ఈ గిత్తను మనము రాబోయే రోజుల్లో కేటగిరీ విభాగంలో చూస్తాము దీని పనితనం ఎలా ఉంటుందని. బాబాయ్ అంత ముద్దుగా చెప్తున్నాడంటే ఈ గిత్త పనితనం ఎలా ఉంటుందో మనం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంత నమ్మకంగా ఉన్నటువంటి గిత్తలు నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్నా నీకు ఏం భయం లేదా, గిత్తల దగ్గరికి పోయి అలా ఇది చేస్తూ ఉంటావు పొడచవా అని. నన్ను చూస్తే ఏ గిత్త అయినా కూడా ఎందుకో నాకు బాగా ప్రేమగా లొంగుతుంది ఫ్రెండ్స్. ఇలా మంచిని మచ్చిగా చేసుకుంటే సాధు జంతువు ఏదైనా కానీ ప్రేమతో మనకు దగ్గర అవుతుంది. మన వాళ్ళు అలా చేయకుండా కొట్టి ఇది చేసినప్పుడు గిత్త ఏదైనా మనల్ని పొడిచేదానికి ఇది చేస్తుంది. అలాంటి వాళ్లకు నేను చెప్తున్నా, గిత్తల్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటే అంత బాగుంటాయి అనే విషయాలు. ఇంకా నెక్స్ట్ సీనియర్ విభాగంలో మనకు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఈ గిత్తలు ఇప్పుడు గుంటూరు జిల్లా గుంటూరు మండలం జొన్నలగడ్డ గ్రామానికి అయితే వచ్చినటువంటి గిత్తలండి. ఈ డాన్ దేవర గిత్తలు ఫ్రెండ్స్. ఇవి సీనియర్ విభాగంలో బాబాయ్ గారు రీసెంట్గా ఈ మధ్యనే కొనుగోలు చేశారు ఈ గిత్తలను. ఈ గిత్తలు రాయలసీమలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా మంచి ప్లేస్ అయితే తెస్తున్నటువంటి గిత్తలు ఎంవిఎస్ఆర్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె ప్రొద్దుటూరు మండలం వారి దగ్గర నుంచి ఎన్వికే బుల్స్ నక్కల శ్రీనివాసరావు సారు నక్కల నాగరాజు అన్నగారు కొనుగోలు అయితే చేశారు ఈ గిత్తల్ని. ఈ గిత్తలు ప్రజెంట్లీకి గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామం గుంటూరు మండలంలో ఉన్న ఈ గిత్తలు రేపు జరగబోయే 16వ తారీఖు జరగబోయేటువంటి పందెంలో ఈ షెడ్డు నుంచి మొట్టమొదటిసారిగా ఈ గిత్తలు రేపు పందెంలో దిగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని, కొత్తగా వస్తున్న రైతులను, ప్రతి ఒక్క రైతును మనం ఎంకరేజ్ చేయాలా. బాబాయ్ మీ వయసు ఎంత ఉంటుంది బాబాయ్? 58 సంవత్సరాల ఈ వయసులో కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళను మనం ఎంతో ఎంకరేజ్ చేయాలి. నక్కల శ్రీనివాసరావు బాబాయ్ గారితో మనం చిన్న పరిచయం అయితే చేపించాము. ఫ్యూచర్లో బాబాయ్ గారు వాళ్ళ కొడుకుతో ఇద్దరితో ఇంటర్వ్యూ చేసి మీ అందరికీ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చెప్తున్న ప్రతి ఒక్క మాటకి నేను సమాధానం ఇస్తున్నా. మీరు కూడా అలాగే మనకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే బాయ్. లేదండి, తగ్గిందా? మొహం కూడా దూసుకుపోయింది దెబ్బకి. ఈ గిత్తల పేర్లు కూడా మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. అయింది ఎంత? కుందూరు రాంభూపాల్ రెడ్డి అన్నగారి సారథ్యంలో రేపు చేయవా ఎన్నో మంచి బహుమతులను సాధించినటువంటి ఈ గిత్తలు ఇప్పుడు ఈ గిత్తల సారథ్యం బాబాయ్ తిరుపతి రెడ్డి అన్న కదా ఈ గిత్తలకి ఇప్పుడు సారథ్యం చేసేది. సీనియర్ మోస్ట్ డ్రైవరు తిరుపతి రెడ్డి అన్న సారథ్యం చేస్తున్నారు. రేపు 16వ తారీఖు ఈ గిత్తలు దిగుతాయంట పందానికి. ఆయన సారథ్యము చాలా బాగుంటుందని నేను కూడా చాలాసార్లు చూశాను. తిరుపతి రెడ్డి అన్న అంటే ఈ ఏరియాలలో మంచి ఫేమస్ అయిన డ్రైవరు. ఆ అన్నగారి సారథ్యంలో ఈ గిత్తలు ఏదో రాసుకోరాదు వచ్చినాక ప్రదర్శన జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని గిత్తలకు తిరుపతి రెడ్డి అన్నే సారథ్యం వహిస్తున్నాడు. కేటగిరీ నుంచి 2 పళ్ళ నుంచి అన్ని గిత్తలకు ఆయన బేటాలు వేస్తున్నారు. రేపు సీనియర్ విభాగంలో మొట్టమొదటిగా ఈ 2 సీనియర్ గిత్తలు పాల్గొంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి.